ఏపీలో ఎన్నికల సంఘం తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిదిగా చెప్పబడే వీడియో ఈసీ అనుమతి లేకుండా బయటకు ఎలా వెళ్లిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రిటర్నింగ్ అధికారి పరిధిలో ఉండాల్సిన వీడియోను అమ్మేశారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కనీసం మీడియాకు కూడా చెక్కని వీడియో డైరెక్ట్గా లోకేష్ ట్విట్టర్లోకి ఎలా చేరిందనేది అనుమానాస్పదంగా మారింది. అసలు ఆ వీడియో లోకేష్కు ఎలా చేరిందో తేల్చాలని కేంద్ర ఎన్నికల సంఘం సీఈఓకి లేఖ రాసింది. ఇక దీంతో హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టిన సీఈఓ మీనా ఆ వీడియోను తాము విడుదల చేయలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు అది ఈసీ నుంచి బయటకు వెళ్లలేదని, ఎలా బహిర్గతమైందో విచారణ చేస్తామన్నారు. అయితే లోకేష్కు ఈ వీడియో చేర్చింది ఈసీలోని ఇంటి దొంగలేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఎన్నికల సంఘం తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిదిగా చెప్పబడే వీడియో ఈసీ అనుమతి లేకుండా బయటకు ఎలా వెళ్లిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రిటర్నింగ్ అధికారి పరిధిలో ఉండాల్సిన వీడియోను అమ్మేశారనే అనుమానాలు తలెత్తున్నాయి. కనీసం మీడియాకు కూడా చిక్కని వీడియో డైరెక్ట్గా లోకేష్ ట్విట్టర్లోకి ఎలా చేరిందనేది అనుమానాస్పదంగా మారింది. ఇక ఏపీలో ఎన్నికల సంఘం తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రిటర్నింగ్ అధికారి పరిధిలో ఉండాల్సిన వీడియో సడన్గా లోకేష్ ట్విట్టర్ అకౌంట్లోకి ఎట్లా వచ్చిందనేది ప్రస్తుతం అనుమానాలకు తావితీస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి ఇంటి దొంగల పనేనా అనే అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. సతీష్, రిటర్నింగ్ అధికారి పరిధిలో ఉండాల్సిన వీడియో లోకేష్ ట్విట్టర్ అకౌంట్లోకి ఎలా వచ్చిందనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి ఇంటి దొంగల పనేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కార్తీక్, ఎన్నికల సంఘంలో ఇంటి దొంగలు ఉన్నారన్న విషయం అయితే ఈ వీడియో అంశంతో స్పష్టమైంది. అది కూడా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసేటువంటి ఇంటి దొంగలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఏదైనా సరే అమ్మేసేటువంటి ఇంటి దొంగలు ఉన్నారన్న ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే చాలా స్పష్టంగా నిన్న ఆ ముఖేష్ కుమార్ మీనా, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ వీడియోని ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చెప్పబడుతున్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని ఎన్నికల సంఘం అధికారికంగా ఎక్కడా విడుదల చేయలేదు. రిటర్నింగ్ అధికారులు కూడా అధికారికంగా దాన్ని విడుదల చేయలేదు. అది దర్యాప్తులో ఎక్కడి నుండో ఎలాగో బయటకు వచ్చిందన్న అంశం చేశారు. సో దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఎన్నికల సంఘంలో దొంగలు ఉన్నారు, దొంగలు పడ్డారన్న విషయం అయితే అర్థమైపోతుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇది కేవలం ఎందుకంటే ఏ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర అయినా సరే, ఏ వెబ్కాస్టింగ్ సంబంధించిన ఏ నియోజకవర్గ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గంలో దాదాపుగా 74% పోలింగ్ స్టేషన్స్ లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సో ఈ వెబ్కాస్టింగ్ అథారిటీ పూర్తి స్థాయిలో రిటర్నింగ్ అధికారి చేతిలోనే ఉంటుంది. ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వెబ్కాస్టింగ్ ఫుటేజ్ అంతా కూడా రిటర్నింగ్ ఆఫీసర్ పరిధిలో ఉంటుంది. అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వెబ్కాస్టింగ్ ఫుటేజ్ అంతా కూడా పార్లమెంటు రిటర్నింగ్ ఆఫీసర్ అంటే జిల్లా కలెక్టర్ పరిధిలో ఉంటుంది. సో అయితే జిల్లా కలెక్టర్ లేదా రిటర్నింగ్ అధికారి వీళ్ళిద్దరి ద్వారా మాత్రమే అది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే సీఈఓ దాన్ని విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు ముగ్గురు ఎక్కడ కూడా అధికారికంగా విడుదల చేయలేదు. అటువంటిది ఆ ఫుటేజ్ నేరుగా నారా లోకేష్ ట్విట్టర్లోకి ప్రత్యక్షం అవడం, అదేవిధంగా ఆ ట్విట్టర్లో వచ్చినటువంటి వీడియోను పట్టుకుని సిఈసి రాష్ట్ర సీఈఓకి ఆ లేఖ రాయడం, ఈ వీడియో ఫుటేజ్ నిజమా కాదన్న అంశాన్ని. సో ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎక్కడ దీనికి దొంగలు ఉన్నారు. ఈ ఫుటేజ్ ని బయటికి ఇచ్చినటువంటి లేదా ఈ ఫుటేజ్ ని అమ్మేసినటువంటి, ఎందుకంటే రాజకీయ కుట్రలో భాగంగా కొందరు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యారని ఇప్పటికే ఆరోపణలు. ఇప్పటికే పోలీసులు కుమ్మక్కవడం వల్ల తెలుగుదేశం పార్టీతో క్షేత్రస్థాయిలో మాచర్ల పల్నాడు జిల్లాలో ఎటువంటి హింస పేటరేగిందో చూశారు. సో ఇప్పుడు ఈ అంశం ద్వారా కూడా మరింత శాంతి భద్రతల సమస్య తలెత్తునే అవకాశం. ఇప్పుడు ఆ ఇంటి దొంగలు ఎవరన్నా ఆరా తీస్తుంది. సీఈఓ కూడా దీనిపైన విచారణ జరుపుతున్నామని చెప్పారు. సో ఇంటి దొంగలు ఈసీ కార్యాలయాల్లో ఉన్నారా లేకపోతే పోలీసు కార్యాలయాల్లో ఉన్నారా అన్నదాన్ని ఇప్పుడు వెరిఫై చేసేటువంటి విచారణ జరుపుతోంది సీఈఓ కార్యాలయం. థ్యాంక్ యూ సతీష్.